అసలు పెళ్ళంటే ఏమిటి? పెళ్లి మంత్రాలకి అర్థమేమిటి? ఆమె పవిత్ర బ్రాహ్మణ స్త్రీ, అతడు జాతీయ చండాలుడైన శూద్రుడు. వాళ్ళిద్దరిని జంట కలపడం సబవా? జన్మతో అందరూ శూద్రులు ఎలా అవుతారండి? చాతుర్వర్ణం మయా సృష్టం అనలేదా భగవానుడు గీతలో? చాతుర్వర్ణం మయా సృష్టం అని ఊరుకోలేదే, గుణకర్మ విభాగశ అని కూడా అన్నాడు. గుణాల్ని బట్టి కర్మల్ని బట్టి 4 వర్ణాల్ని సృష్టించానన్నాడే తప్ప పుట్టుకని బట్టి కాదు. ఇది నిజంగా క్లిష్టమైన సమస్య యాదులు గారు. అగ్ని పరీక్ష లాంటిది. నా భార్య నా కంటికి దేవతలా కనబడుతోంది తాతయ్య అని చెప్పుకునే మనవడి చేత బలవంతాన కాపురము చేయించలేదు. అలా అని తాళి కట్టిన పాపానికి ఆ పసిపిల్లని జీవితాంతం కన్నవారింట్లో సమాధికమని చెప్పలేను. గౌరీనాథుడి నిర్ణయం కొంతవరకు సబబే అని సర్దుకుపోయినా వాడు చేస్తున్న పని అందున హరిజనుణ్ణి. యాదులు గారు, సర్వశాస్త్ర కోవిదులు మీరు అనవలసిన మాట కాదండి ఇది. హరిజనులు, ఆ హరిజనులు తర్కాన్ని శాస్త్రాన్ని కాచి వడబోసిన మీకు నేను చెప్పదగిన వాడిని కాకపోయినా ఒక్క విషయం మాత్రం మనవి చేసుకుంటా. శంకర విజయంలో ఆదిశంకరుల వారికి మాల కులస్తుడు ఎదురైన సంఘటన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. తప్పుకుని దారి విడు. దండాల ద్వారా ఎవరిని తప్పుకోమంటున్నారు తమరు? నాలోని పరమాత్మ నా స్వామి. నన్నైతే నా మట్టి కుండలోని నీటిలోను మీ బంగారు పాత్రలోని నీటిలోను ఒకే సూర్యుడు ఒకే రకంగా కనిపిస్తాడు కదా స్వామి. అలాగే తమలోనూ నాలోనూ ఒకే పరమాత్ముడున్నాడు. పాత్రల తేడా లాంటిదే స్వామి ఈ కులమతాల తేడా. అలా కాక నాలోని పరమాత్మని తప్పుకోమంటారా? ఆ భగవానుడి దర్శనం కోసం దేశమంతా సంచారం చేస్తున్న మీరు మీకు ఎదురైన పరమాత్మని తప్పుకోమంటారా స్వామి? ఆత్మ పరమాత్మ స్వరూపమైతే ప్రతి మనిషి దేవుడే స్వామి. దేవుడికి కులం, మతం, రంగు, రూపం తేడాలుంటాయా? కాదంటారా స్వామి? ఆదిశంకరుడు ఆ వాదనా పటిమకు ముగ్ధులై ఆ చండాలుడులోని ఈశ్వరుడికి పాదాభివందనం చేశారు. తత్వమసి అహం బ్రహ్మాస్మి అయం ఆత్మా బ్రహ్మ సర్వం ఖల్విదం బ్రహ్మ. లోకధర్మాన్ని సాంప్రదాయాన్ని నిర్దేశించిన మహనీయుడు ఆది పురుషుడు జగద్గురువు అయిన ఆదిశంకరులే అర్జునుడిని ఆదరించినప్పుడు మనం ఎంత యాదులు గారు. అసలు నన్ను అడిగితే మనిషి ప్రగతికి అనుకూలమైందే కులం. ఇంకేమీ ఆలోచించకండి, ఆ శంకర్లు వారినే ప్రార్థించండి, ఆయనే దోవ చూపిస్తాడు.
నా మనవరాల్ని అత్తవారింటికి సాగనంపడానికి ఇంతమంది పెద్దలు కదిలి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. యాజుల్ గారు, ఏమిటి మీరు చేస్తున్న పని? వివేకవంతులు చెయ్యవలసిన పని. పెళ్ళైపోయిన ఆడపిల్లని ఇంకోళ్ళకి అప్పచెప్పడమా? పెళ్ళనేది ఇద్దరు మనుషుల్ని కలపడానికి కాదు, రెండు మనసుల్ని కలపడానికి. త్రికరణ శుద్ధిగా ఆచరించని పని వ్యర్థమని శాస్త్రం చెప్తోంది. ఆ రోజు పెద్దల బలవంతంతో, అడ్డు చెప్పే ధైర్యం లేని స్థితిలో తన మనసుకి నచ్చని మనిషి చేత మాంగళ్యం కట్టించుకుంది నా మనవరాలు. తద్వారా ఇల్లాలే అయింది కానీ అర్థాంగి కాలేకపోయింది. ఆ రోజు జరిగింది పెళ్లి కాదు, అది మా తప్పు. అందుకే ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు ఆమె మనసుకు నచ్చిన మనిషికి ఆమెను అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నాను. పెళ్ళంటే మీ దృష్టిలో అంత హీనమైపోయిందన్నమాట. అసలు పెళ్ళంటే ఏమిటి? పెళ్లి మంత్రాలకి అర్థమేమిటి? అష్టవర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ ఇదానీం తవ పుత్రస్య దత్తా స్నేహేన పాలిత అంటాడు కన్యాదాత వరుడు తండ్రితో. ఇన్నేళ్లు కొడుకులా పెంచుకున్న నా కూతుర్ని నీ కొడుక్కి అప్పజెప్తున్నాను, వాళ్ళిద్దరూ స్నేహంగా సఖ్యతగా ఉందురుగాక అని. సర్వకాల సర్వావస్థలలోనూ ఆ స్నేహాన్ని కాపాడతానని వరుడు సర్వదేవతల సాక్షిగా అగ్ని సమక్షంలో ప్రమాణం చేస్తాడు. పెళ్ళంటే శోభనం ముందు జరిగే తంతు కాదు, ఒక పురుషుని స్త్రీని స్నేహితులుగా సన్నిహితులుగా చేసే ఘట్టం. ఆ స్నేహం సఖ్యత లోపించిన జంట కలకాలం కలిసి బ్రతకలేదు. అందుకే వేరు చేస్తున్నాను. ఆ స్త్రీ సాన్నిహిత్యాన్ని పొందే అర్హత గల వ్యక్తికి ఆమెను అప్పగిస్తున్నాను. మీ మాటే శాస్త్ర సమ్మతం అనుకుంటే ఆమె పవిత్ర బ్రాహ్మణ స్త్రీ, అతడు జాతీయ చండాలుడైన శూద్రుడు. వాళ్ళిద్దరినీ జంట కలపడం సబవా? మంచి ప్రశ్న. ఇన్నాళ్ళు అజ్ఞానాంధకారంలో ఉండిపోయి నేను అది సబబు కాదనే అనుకున్నాను. కాని ఒక్క క్షణం ఏకాగ్రతతో విషయావలోకనం చేస్తే నా అవివేకత నాకే తెలిసొచ్చింది. జన్మనా జాయతే శూద్ర సంస్కారాద్ విజరుచ్యతే. జన్మము చేత మానవులందరూ శూద్రులే. వారి వారి సంస్కార ఫలితంగా వర్ణాలు ఏర్పడతాయని ఉపదేశించిన మనువు స్ఫురణకొచ్చాడు. జన్మతో అందరూ శూద్రులు ఎలా అవుతారండి? చాతుర్వర్ణం మయా సృష్టం అనలేదా భగవానుడు గీతలో? అన్నాడు. చాతుర్వర్ణం మయా సృష్టం అని ఊరుకోలేదే, గుణకర్మ విభాగశ అని కూడా అన్నాడు. గుణాల్ని బట్టి కర్మల్ని బట్టి 4 వర్ణాల్ని సృష్టించానన్నాడే తప్ప పుట్టుకని బట్టి కాదు. తన విధిని తాను నిర్వర్తించక అరిషడ్వర్గాలకు బానిసై భ్రష్టుడైన బ్రాహ్మణుడి కంటే పవిత్రమైన నడవడిగల శూద్రుడికి తల వంచి నమస్కరిస్తాను నేను. ఈ కర్మచండాలుడి కంటే ఆ జాతి చండాలుడు 1,00,000 రెట్లు మెరుగు. దీనికి మన పూర్వ మహర్షులే ప్రత్యక్ష ప్రమాణభూతులు. క్షత్రియుడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయినాడు. పల్లెపడుచుకు జన్మించిన వ్యాసుడు బ్రాహ్మణుడైనాడు, భగవానుడైనాడు. మతంగ కన్య అయిన అరుంధతిని వివాహమాడిన వశిష్ఠుడు బ్రహ్మర్షి అయినాడు. కాదంటారా? ఏమైనా ఇంతటి అకృత్యానికి పాల్పడి కులప్రస్థం చేస్తున్న మీరు పవిత్రమైన దేవాలయంలో అర్చకత్వానికి అర్హులు కాదు. పరమాత్ముణ్ణి అర్చించుకోవడానికి ఆ 4 గోడల మధ్యనే కూర్చోక్కర్లేదు శాస్త్రి గారు. సర్వాంతర్యామి అయిన విధాత మీలో ఉన్నాడు, వీరిలో ఉన్నాడు, మట్టిలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు. నిరాకారుడైన ఈశ్వరుణ్ణి నా మనసులో చూసుకోగలను, ధ్యానించుకోగలను. ఇది నాకు పునర్జన్మ. గాఢాంధకారం అలుముకొని ఉన్న ఈ ఒడ్డును విడిచి వెలుగు రేఖలు నిండిన ఆ ఒడ్డుకు చేరుకోబోతున్నాను. వేదమంత్రాలు, సప్తపది ప్రమాణాలు అర్థం లేనివని మీ ఉద్దేశం అన్నమాట. మేము మీలాగే మారిపోయి ఆచార వ్యవహారాలన్నీ మంటగలిపేయాలని మీ కోరిక అన్నమాట. పొరబడుతున్నారు. కాగితం గాలికి రెపరెపలాడకుండా బరువుంచినట్టు మానవ సంఘం అవినీతి వల్ల చిన్నాభిన్నం కాకుండా ఆచారాలనే బాధ్యత ఉంచబడింది. అంతేగాని వాటి పేరుతో మనిషిని వేరు చేయడానికి కాదు. సర్వ ప్రాణికోటి ఆ విరాట్ పురుషుని దేహంలోంచి ఉద్భవించింది. సృష్టిలోని ప్రతి వ్యక్తి ఆ పరమాత్ముని ప్రతిరూపం. అన్యవర్ణాల వారు బ్రాహ్మణులను హేళన చేసి, బ్రాహ్మణులు మిగతా వర్ణాల వారిని చులకన చేసి చూడడం ఆ భగవంతుణ్ణి దూషించినంతటి
పాపం. పిపీలికాది బ్రహ్మపర్యంతం సర్వం ఈశ్వరమయం. ఇన్ని కోట్ల ఈశ్వర ప్రతిరూపాల్ని అందించే ప్రతి కులము గొప్పది. అన్ని కులాలు సమానమే. ఈ నా నిర్ణయానికి మీరు కట్టుబడాలని, మీరు నాలాగే మారిపోవాలని నేను కోరుకోను. తప్పో నా నిర్ణయం నాది. రామ్మా. సత్యం, ఆ బల తీసి లేవై. లే. చిరంజీవి దా. झन 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 तेलुगु वन